వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఆ రవి లేడు, అదే రవి అండి. నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వగానే నన్ను ఫాలో అవుతూనే వస్తాడు ఆఫీస్ వరకు. ఆఫీస్ లోపలికి రాగానే ఓకే ఇంక రాడు. అయినా నాకు తెలిసి ఈ ప్రాబ్లం నాకే కాదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఉండదని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఈ ప్రాబ్లం 100% మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. ఎందుకో చెప్పనా, రవి అంటే ఎవరు అనుకున్నారు? అదేనండి మన సూర్యుడు. సో రవి వచ్చి అంటే సూర్యుడు వచ్చి మార్నింగే మన నిద్ర లేపాడు. అండ్ నిద్ర లేపిన తర్వాత కూడా మనం పడుకుంటే బాగోదు కదా. సో వెంటనే లేచి రెడీ అయ్యి మీకోసం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేద్దామని వచ్చేసాను. సో ఈ రోజు నేను చేయబోతున్నాను సింధీ కోకి లేదా సింధీ లోలి. ఈ రెండింటిలో ఏదైనా అనొచ్చు. నార్మల్ గా సింధీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఈ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ లో ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్స్ ఎందుకు, కొంచెం వెరైటీగా టేస్ట్ చేస్తూ ఉండాలి కదా. అందుకే ఈ రోజు ఈ ఐటమ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సింధీస్ గురించి నాకు కూడా కొంచెం తెలిసేదో అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ముందైతే సింధీ కోకీని స్టార్ట్ చేసేద్దాం. సింధీ కోకీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. అంటే వాటర్ మనకి లైట్ గా వేడవ్వాలి. సో వాటర్ కొంచెం హీట్ అవ్వాలి మనకి. అండ్ ఈలోపు బౌల్ తీసుకొని బౌల్లో మనకి గోధుమ పిండి, కోకి అంటే ఏం లేదండి రోటీస్ అన్నమాట. సో వాళ్ళు కోకి లేదా లోలి అంటారు. సో గోధుమ పిండి తీసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు, తర్వాత ఆనియన్స్, తర్వాత జీరా, అండ్ తర్వాత కొత్తిమీర, అండ్ తర్వాత మిర్చి. సో చిన్నగా చాప్ చేసుకున్న మిర్చి, ఆ తర్వాత దానిమ్మ గింజలు. సో రెగ్యులర్ రోటీలో అయితే మనం మిక్స్ చేస్తామా, చేయం కదా. మరి అదే సింధీ వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళ డిష్లో అంటే వాళ్ళు ఈ కోకి చేసేటప్పుడు దానిమ్మ గింజల్ని కూడా మిక్స్ చేస్తారు. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మిక్స్ చేసుకోవాలి. ముందు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. సో ఈ సింధీ అనేది ఒక రిలీజన్ అండి. అంటే మనకి ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన టైంలో సింధీస్ 2 చోట్ల స్ప్రెడ్ అయ్యారు. అంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్లో కూడా ఉన్నారు. ఓన్లీ మన స్టేట్స్లోనే కాదండి, సింధీస్ వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ స్టేట్స్లో సెటిల్ అయ్యారు. సింధీస్ ఎక్కువగా అంట యుఎస్, ఆస్ట్రేలియా, కెనడాలో ఉంటారంట. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా కంప్లీట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హాట్ వాటర్తో ఈ చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా చపాతీ పిండి కలిపేటప్పుడు ఎలాంటిదైనా కూడా కొంచెం వాటర్ తీసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ సింధీ అయినా కూడా వాళ్ళు పేర్లు పెట్టేటప్పుడు అవన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ బట్టే చూసి పెడతారంట. అంటే ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లోనే నేమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి దగ్గరగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో హాట్ వాటర్ అని చెప్పి మరీ ఎక్కువ హీట్ మరీ వేడి చేయొద్దు, జస్ట్ కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి. అండ్ ఈలోపు ప్యాన్ కూడా ఆన్ చేసేద్దాం. ప్యాన్ కూడా వేడవుతుంది కదా. ఓకే, సో ఇందులో దానిమ్మ గింజలు వేసుకున్నాం కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. అంటే ఎప్పుడు కూడా రెగ్యులర్ గా తినే రొటీస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్ కిందే కాదండి, లంచ్ లో ప్రిఫర్ చేస్తారు. అంటే ఒక మెయిన్ ఐటమ్ గా ప్రిఫర్ చేస్తారు దీన్ని. సో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని
చపాతీస్లా చేసేసుకుందాం, అంటే రోటీస్లా చేసి పెట్టుకుందాం. సో చూసారు కదా, మనం ఎప్పుడు రోటీస్ చేసుకుంటాం కానీ అందులో ఇంకా డిఫరెంట్ అన్ని మిక్స్ చేస్తాం, కానీ ఎప్పుడైనా ఇలా దానిమ్మ గింజలు మిక్స్ చేయాలి అన్న థాట్ వచ్చిందా? లేదు కదా. అందుకే అండి అప్పుడప్పుడు వేరే రిలీజియన్స్ వాళ్ళు కానీ వేరే స్టేట్స్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటే ఓహో ఫుడ్స్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని మనకే అనిపిస్తుంది. ఇప్పుడు చపాతీస్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పిండి వేద్దాం, అంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అందుకనే. కొంచెం రెండు వైపులా మనం పిండి వేసుకొని ఒత్తుకుంటే మనకి స్టిక్ అవ్వతుంది. సో చూసారు కదా, చపాతీని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం నెయ్యి వేసుకుని మనం దీనిపైన రోటీ వేసుకున్నాం. అండ్ పైన కూడా కొంచెం మనం చుట్టూరా కొంచెం లైట్గా నెయ్యి స్ప్రెడ్ చేసుకుందాం. సో ఎడ్జెస్ కూడా మనకి బాగా కాలుతాయి. సో మధ్యలో నెయ్యి వేసుకున్నాం అండ్ ఎడ్జెస్లో కూడా కంప్లీట్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం పైన కూడా నెయ్యి అప్లై చేసుకుందాం. ఓకే, సో ఇందులో అనార్ యాడ్ చేసాం కదా, దానిమ్మ గింజలు. దీనివల్ల మనకి కొంచెం లైట్గా స్వీట్నెస్ టేస్ట్ తెలుస్తుందంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని మనం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. రెగ్యులర్ రోటీ అంటే నార్మలే మీకు తెలిసిందే, అంటే ఒక స్పైసీనెస్ తప్ప ఏముండదు, కానీ ఇందులో మాత్రం లైట్గా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో దానివల్ల మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఒక్కసారి మనం దీన్ని చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇందులో స్టఫింగ్ అది ఎక్కువ ఉంది కదా, సో బాగా కాల్చకపోతే మనకి పిండి నార్మల్గా ఉండిపోతుంది అండ్ మిగిలిన దానిమ్మ గింజలు కానీ ఆనియన్స్ కానీ అన్నీ ఫ్రై అయిపోతాయి. డైటింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఓన్లీ రోటీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, చపాతీస్ రోటీస్ ఇవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రోటీస్లో ఎన్ని వెరైటీస్ చెప్పండి. నేను చెప్పిన వెరైటీస్ అన్నీ కూడా మీరు హ్యాపీగా డైటింగ్లో ఉన్నా కూడా చక్కగా తినేయచ్చు. ఓకే, ఇది రెండు సైడ్లు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చాలా కలర్ఫుల్ గా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు సింధీ కోకీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సింధీ కోకీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీరా 1 టీ స్పూన్, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 4 టీ స్పూన్లు. సింధీ కోకీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు వేడి చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయలు, జీరా, కొత్తిమీర, మిర్చి, దానిమ్మ గింజలు, నెయ్యి, వేడి నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లా ఒత్తుకొని పాన్ పై నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే సింధీ కోకీ రెడీ. సింధీ కోకీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా చాలా సాఫ్ట్ గా ఉంది. అని చెప్పా కదా, మనం అనార్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఆనియన్స్, మిర్చి యాడ్ చేసాం కదా, కాబట్టి స్పైసీగా కూడా ఉంది. మొత్తానికైతే ఈ రోటీ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది అండ్ చాలా 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 టేస్టీగా ఉందన్నమాట. ఈ రోటీని చక్కగా ఇలా తినేసినా చాలా బాగుంటుంది. లేదా దీనికి కాంబినేషన్ ఉందండి, అది కూడా వాళ్ళ స్టైల్, అంటే సింధీ స్టైల్లోనే ఉంటుంది. మన కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? సింధీ ప్యాజ్ వాలీ బెండి. అదొక కర్రీ టైప్ అండి. నేను చక్కగా మంచిగా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి.
చలో లెట్స్ స్టార్ట్ సింధీ ప్యాజ్ వాली బెండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది కర్రీ టైపే, కాకపోతే ఎక్కువ గ్రేవీ టైప్ రాదు మనకి ఇది. అండ్ ఇది కూడా సింధీ వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఈ రోటీస్ లోకి దానిలోకి ఎక్కువ తీసుకుంటారు ఇది. సో పాన్ వేడైంది కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇందులో మనం బెండి అంటే బెండకాయని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఓన్లీ మనం ఆయిల్ వేసి బెండిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి సెపరేట్ గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక పాన్ పెట్టుకోవాలి. ఇందులో కూడా మనం కొంచెం ఆయిల్ వేసి, సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో బెండి నార్మల్ గానే బెండి ఫ్రై అంటే బెండకాయ ఫ్రై ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఇందులో బెండి ప్యాజ్ ఇవన్నీ కూడా వేసి ఒక కర్రీ టైప్ అంటే గ్రేవీ టైప్ కాదు, అలాగని ఫ్రై టైప్ కూడా కాదు. సో మీడియంగా ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ కర్రీ వస్తుంది మనకి. ఇది మెయిన్ గా మనకి రోటీస్ వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది. సో మనం ఫ్రై చేసుకుంటున్నాం. అండ్ ఆయిల్ కూడా వేడైంది. ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని ఇందులో మనం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో చిన్నగా చాప్ చేసుకున్న అల్లం అలాగే మిర్చి, సో రెండు కూడా యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో రెండు కూడా మనం చక్కగా అటువైపు బెండి ఫ్రై చేసుకుంటూ ఇటువైపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకుంటే టైం కూడా కలిసి వస్తుంది. సో మనకి బెండి ఫ్రై అయిపోయాయి. అండ్ ఇటువైపు మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసేద్దాం. టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకొని కంప్లీట్గా కలుపుకోవాలి. సో ఈ బెండి మనం ఏంటంటే ఈ బెండకాయలు జిగురు ఉంటుంది కదా, కంప్లీట్గా ఆ జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది మనకి గ్రేవీ ఐటెంలో రావట్లేదు, జస్ట్ నార్మల్ కర్రీ టైపే మనం చేసుకోవచ్చు దీన్ని. సో బెండి మొత్తం కూడా మనం చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం. ఇవి కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. సో మీకు గ్రేవీ ఆ టైప్ కావాలి అనుకుంటే మాత్రం టొమాటోస్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్గా గ్రేవీ టైప్ వస్తుంది. అలా కాదని వాటర్ యాడ్ చేస్తే మొత్తం అంటే కర్రీ మనకి ప్యాజ్ వాली అన్నాం కదా, అంటే ప్యాజ్ టేస్ట్ అంటే ఆనియన్స్ టేస్ట్ మనకి ఎక్కువ తెలిస్తే బాగుంటుంది. సో గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ టొమాటోస్ని ఎక్కువ యాడ్ చేస్తే జ్యూసీ టైప్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. సో అలా ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది. అని చెప్పా కదా, ఇది మెయిన్గా మనకి రోటీస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రోటీ తీసుకున్నా చాలా బాగుంటుంది. రోటీస్ చేసుకున్నప్పుడల్లా డిఫరెంట్ కర్రీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా, మరి అన్ని డిఫరెంట్ కర్రీస్లో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మనకి టొమాటో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ బెండి ఫ్రైని కూడా యాడ్ చేసేద్దాం. సో ఇవి కూడా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఈ బెండికి. అండ్ ఈ మిక్స్చర్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. సో రెండు కూడా మనం బాగా కలుపుకొని అంటే మిక్స్ అవ్వాలి అండ్ ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఆల్రెడీ రెండు ఫ్రై అయి ఉన్నాయి కదా. సో మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం
కారం యాడ్ చేసుకుందాం. తర్వాత ఉప్పు. సో కర్రీ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు. తర్వాత కొంచెం పసుపు. తర్వాత ధనియా పొడి. అండ్ తర్వాత గరం మసాలా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా మనం మిక్స్ చేసేసుకుందాం. ఎస్, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది, రోటీ రెడీ అయిపోయింది, అన్నీ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం మీకు తెలుసా, వాళ్ళు అంటే సింధీస్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. మన రెగ్యులర్ ఫుడ్స్ కాదు, వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్. అంటే రోటీస్లోనే చాలా వెరైటీస్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు కర్రీ చేశారు కదా, కర్రీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని టేస్ట్ చేయొచ్చు మీరు. అందులో ఓన్లీ మన స్టేట్ ఫుడ్డే కాకుండా ఎన్ని స్టేట్ ఫుడ్స్ చెప్తున్నాను, చక్కగా ఎన్ని రిలీజియన్స్ ఫుడ్స్ చెప్తున్నాను ఓన్లీ మీకోసమే. సో చక్కగా ఫాలో అయిపోయింది చాలు. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీనిపైన మనం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో కొత్తిమీర కూడా మనం స్ప్రింకిల్ చేసుకున్నాం. ఎస్, రెడీ అయిపోయిందండి సింధీ ప్యాజ్ వాలీ బెండి. ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చేసేద్దాం. సింధీ ప్యాజ్ వాలీ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, అల్లం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటోలు 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియా పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సింధీ ప్యాజ్ వాలీ బెండి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయలను వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, టొమాటోలు, వేయించుకున్న బెండకాయలు వేసి మరోసారి వేయించుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింధీ ప్యాజ్ వాలీ భిండి రెడీ. సింధీ ప్యాజ్ వాలీ బెండికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, చాలా అంటే చాలా బాగుంది. మీరు అనుకోవచ్చు చాలా సింపుల్ బెండకాయ టొమాటో అని, కానీ కాదు. రెండు డిఫరెంట్ గా ఫ్రై చేసాం, దీంట్లో కలిపాం, అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. సో బెండకాయ జిగురుగా అనిపించట్లేదు, చక్కగా ఫ్రై అయింది. తింటున్నప్పుడు చాలా బాగుంది. టొమాటోస్ కూడా జ్యూసీగా ఉన్నాయి కదా. ఎక్కువ అవ్వకుండా జస్ట్ ఇలా చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సింపుల్ గా ఉన్నా ఫెంటాస్టిక్ గా ఉందండి. సో ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా రోటీ, దాంతో కూడా నేను టేస్ట్ చేస్తాను. సో రోటీతో కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ ఫుడ్ అంట. ఎందుకంత ఫేవరెట్ ఫుడ్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. రోటీలో కొంచెం స్వీట్నెస్ తగులుతున్నారు కదా, దాంతోపాటు ఈ కర్రీ నిజంగా ఎగ్జాక్ట్ కాంబినేషన్ అండి. రెండు కూడా చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. అలా ట్రై చేస్తారులేండి. సో చూసారు కదా, మరి ఈ రోజు 2 టేస్టీ అండ్ డెలీషియస్ వంటకాలు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి వెయిట్ చేస్తారని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలీషియస్ వంటకాలతో మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బై బాయ్.